దశరథుడి మనసు నిశ్శబ్దంగా బాధతో నిండిపోయింది. రాజ్యసింహాసనంపై కూర్చున్న అతని హృదయం మాత్రం ఖాళీగా ఉంది. ప్రతిరోజు ప్రతి రాత్రి ఒకే ఆలోచన అతన్ని వెంటాడుతోంది. ఈ రాజ్యానికి వారసుడు లేకపోతే నా జీవితం వ్యర్థమే. ఆ మాటలు అతని మనసులో మళ్ళీ మళ్ళీ వినిపించేవి. అతని 3 భార్యలు కౌసల్య, కైకేయి, సుమిత్ర, వారు అదే బాధను అనుభవిస్తున్నారు. రాజమహల్లో ఉన్న సౌఖ్యం ఉన్నా వారి హృదయాల్లో మాత్రం ఒక లోటు. ప్రతి ఉదయం వారు దేవాలయానికి వెళ్తారు, భక్తితో చేతులు జోడిస్తారు. దేవుడా, మాకొక సంతానం ప్రసాదించు. ప్రతి రాత్రి నిశ్శబ్దంలో వారి కళ్ళలో నీళ్లు మెరిసేవి. కాలం గడుస్తోంది. రోజులు నెలలుగా మారాయి. నెలలు సంవత్సరాలుగా మారాయి. కానీ వారి కోరిక మాత్రం నెరవేరలేదు. ఆశ కొంచెం తగ్గింది, కానీ విశ్వాసం మాత్రం తగ్గలేదు. అప్పుడు ఒకరోజు మహర్షులు రాజసభకు విచ్చేశారు. వారి మాటల్లో ఒక దైవశక్తి ఉంది. మహారాజా, మీ బాధకు పరిష్కారం ఉంది. ఆ మాట వినగానే దశరథుడి కళ్లలో ఆశ మెరిసింది. పుత్రకామేష్టి యజ్ఞం చేయండి. ఆ యజ్ఞం ఫలితంగా మీకు సంతానం కలుగుతుంది. ఆ క్షణం చాలా రోజుల తర్వాత దశరథుడి హృదయంలో ఒక చిన్న వెలుగు వెలిగింది.